ప్రభువైన యేసు నామములో చేరి వచ్చి మీకు వందనాలు సమర్పిస్తున్నాను. పరమందున్న దేవుని అనాది సంకల్పాన్ని మీకు పరిచయం చేయాలని ఆలోచన చేస్తున్నా. దేవుని అనాది సంకల్పానికి పరిచయం. అనాదిలో అంటే అనాది అంటే ఆది లేనప్పుడు, ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి ఆకాశములు లేనప్పుడు అనాది. కాబట్టి అనాదిలో భూమి లేనప్పుడు నరుడు లేడు. నరుడు లేనప్పుడే పరమందున దేవుడు నరజాతి కొరకైన ఒక సంకల్పాన్ని ఆలోచించేశాడు. ఇది అనాదిలో చేసిన ఏర్పాటు. దేవుడు అనాదిలో లోకం పుట్టక మునుపు తన సంకల్పాన్ని రూపించాడు అనేది బైబిల్ యొక్క వాస్తవం. దీనిలో ప్రత్యేకించి 5 సంగతులు ఉన్నాయి. మొదటిది, దేవుని అనాది సంకల్పంలో మొట్టమొదటిది క్రీస్తు ప్రభు యొక్క బలి. క్రీస్తు ప్రభు యొక్క బలి దేవుని సంకల్పానికి కేంద్రమై ఉంది. క్రీస్తు ప్రభు యొక్క బలి చుట్టూ దేవుడు తన సంకల్పాన్ని అల్లాడు. క్రీస్తు ప్రభు బలి అనాదిలో సంకల్పించబడింది. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం నుండి సంగతులు రాయబడి ఉన్నాయి. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం నుండి, పితృపారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం నుండి 19వ వచనం, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను. కాబట్టి ప్రభువైన యేసు యొక్క మరణం జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడింది. ఇది దేవుని సంకల్పంలో ప్రధానమైనది, మొట్టమొదటిది. క్రీస్తు ప్రభు లోకం పుట్టక మునిపే విమోచన కొరకే వధింపబడ్డాడు దేవుని మనసులో. దేవుని సంకల్పంలో కార్యక్రమం అది. కాబట్టి మానవ విమోచన కొరకై క్రీస్తు ప్రభు యొక్క బలి తప్పనిసరిగా అవసరమైందని పరమందున దేవుడు ఉద్దేశించి, ప్రభువైన యేసు యొక్క బలి లేకుండా మనుషులకు విమోచన కలిగే అవకాశం లేదు. దేవుడు న్యాయవంతుడు. న్యాయవంతుడైన దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు. పాపానికి శిక్ష విధించకుండా పాపం తొలగిపోయే అవకాశం ఉండదు దేవుని యొక్క న్యాయాన్ని బట్టి. ఒకవేళ పాపాన్ని మనుషుల మీద ఉంచి వారినే శిక్షించడం అయితే నరుడు దేవుని యొక్క ఉగ్రతను అనుభవించవలసిన అవసరం ఉంటుంది. నరుడు దేవుని ఉగ్రతను అనుభవించడం ప్రారంభించాడంటే అది శాశ్వతమైన దేవుని ఉగ్రత. అందువలన మనిషిని దేవుని ఉగ్రత నుండి తప్పించడానికని ఆలోచన చేసిన వాడై మనుషుడు దేవుని సంకల్పాన్ని ఎరిగి పొరపాటున పాపం చేస్తే, తెలియక అవిశ్వాసం వల్ల కార్యాలు జరిగించితే, వారిని కేవలం ఆయన ఉగ్రతకు అప్పగించడానికి బదులు తెలియక అవిశ్వాసంలో చేసిన కార్యములకు క్షమాభిక్ష పెట్టడానికి గాను ప్రభువైన యేసు యొక్క మరణమందు ఆయన ఏర్పాటు చేశాడు. పాపము కొరకు శిక్ష విధింపబడాలి. పాపం చేసిన నరుడు శిక్ష విధించబడితే ఆ శిక్ష శాశ్వతమైన శిక్ష ఉంటుంది. అలాగూ మనుషుడు దేవుని శాశ్వతమైన ఉగ్రత అనుభవించకుండా ఉండేదాని కొరకు ఆయన న్యాయాన్ని చల్లార్చడానికి, న్యాయాన్ని నెరవేర్చడానికని క్రీస్తు యొక్క బలిని దేవుడు అనాదిలో ఏర్పాటు చేసి పెట్టాడు.
క్రీస్తు ప్రభు యొక్క బలి లేకుండా దేవుని యొక్క న్యాయము నెరవేర్చబడదు. దేవుని న్యాయము తీర్చబడకుండా నరుడు దేవుడు నీతిమంతునిగా తీర్చలేడు. అలాగే తీర్చే దేవుడు అన్యాయస్తుడై ఉంటాడు. అందువల్ల దేవుడు అన్యాయస్తుడిగా ఉండడానికి ఇష్టపడకుండా న్యాయవంతుడై పాపమునకు శిక్ష విధించితే న్యాయవంతుడై దేవుని మనుషులు నీతిమంతుడిగా తీర్చే అవకాశం ఉంటుంది. నాకు ఉన్న కారణాన క్రీస్తు ప్రభు యొక్క బలిని దేవుడు ఆ నాదిలో ఏర్పాటు చేశాడు. నరుడు లేడు, పాపం లేదు. ఒక నరుడు భూమి మీదకి వచ్చి దేవుని పరిశుద్ధతను తిరస్కరించి అవిశ్వాసి అయి పాపం చేస్తే వారికి ఏం చేయాలి అని ఆలోచన దేవుడు లోకం పుట్టుకునిపై చేశాడు. దానిలో క్రీస్తు ప్రభు యొక్క బలి దేవుని అనాది సంకల్పంలో భాగమైందని చదివాం మనకుడు. కాబట్టి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషములు నిష్కళంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది. క్రీస్తు ప్రభు యొక్క బలి దేవుని సంకల్పంలో కీలకమైన పాత్ర వహిస్తుంటుంది. దేవుడు నిశ్చయించింది ఈ సంకల్పం. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో 22వ వచనం నుండి అపోస్తలుడైన పేతురు ఈ ప్రసంగం మొదటితో స్వార్థ ప్రసంగం చేసి సమాచారం మాట్లాడుతున్నాడు. ప్రభువును యేసును పరిచయం చేశాడు అక్కడ. అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం నుండి ఇశ్రాయేలులారా ఈ మాట వినుడి వాళ్ళతో తెలియజేస్తున్నాడు. ఇది పెంతెకొస్తు ప్రసంగంలో భాగం 22వ వచనం. ఇశ్రాయేలులారా వినుడి, ఈ మాట వినుడి. దేవుడు నజరుడగు యేసు చేత సూచక క్రియలను మహత్కార్యములను అద్భుతములను చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వారిగా మీకు కనుపరిచను. ఇది మీరే ఎరుగుదురు. 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులైన మనుషుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పం ఇది. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో పాపులను నీతిమంతులుగా తీర్చే ఆ ఏర్పాటు ప్రక్రియలో క్రీస్తు ప్రభు యొక్క బలి దేవుని భవిష్యత్ జ్ఞానమును ఆలోచన చేసిన కార్యక్రమం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులైన మనుషుల చేత సిలువ వేయించి చంపారు. క్రీస్తు ప్రభు యొక్క సిలువ యాక్సిడెంట్గా జరిగిన కార్యక్రమం కాదు, దేవుని సంకల్పమును అనుసరించి జరిగిన కార్యక్రమం. అందువల్ల అదేదో ఎదురు చూడనట్టుగా తటాలన ఏదో మనుషులు ప్రభువుని యేసుకు విరోధంగా లేచి పగ తీర్చుకున్న ఉద్దేశంతో మనుషులు చేసిన ప్రక్రియ కాదు అది. దేవుడు అలాగో సంకల్పం ఏర్పాటు చేశాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తును అనుసరించి అప్పగింపబడిన అయ్యనను మీరు దుష్టులైన మనుషుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదం తొలగించి ఆయనను లేపాను. కాబట్టి దేవుని సంకల్పంలో క్రీస్తు ప్రభు యొక్క బలి కీలకమైనది. ఈ క్రీస్తు ప్రభు యొక్క బలి వలననే మనుషులకు విమోచన కలుగుతుంది. క్రీస్తు ప్రభు బలి లేకుండా, బలి రక్తం లేకుండా విమోచన కలిగే అవకాశం ఉండదు. ఎఫెసీ 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు రక్తం యొక్క బలిలో ఉండే విశేషమైన సమాచారం. ఎఫెసీ 1వ అధ్యాయంలో ఈ సంగతి పరలోకమందు దేవుడు తేటగా వివరించాడు. 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. ఇది ఎప్పుడంటే అప్పుడు జరిగే కార్యక్రమం కాదు. క్రీస్తు ప్రభు యొక్క బలి ఎప్పుడు కావాలో ఆ సంగతి కూడా దేవుడు అనాదిలో నిర్ణయించాడు. ప్రభువుని యేసు ఎప్పుడంటే అప్పుడు బలి అవడానికి అవకాశం ఉండదు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఇది. ఎప్పుడంటే అప్పుడు జరిగే కార్యక్రమం కాదు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటుని బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన మర్మము మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృప మన ఇలా విస్తరింపు చేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి యందు ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలని
తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుని యొక్క సొంత నిర్ణయం ఇది. దేవుడు తనలో తాను నిర్ణయించుకున్న కార్యక్రమం ఇది. ఎందుకు నిర్ణయించుకున్నాడని జాగ్రత్త మరోసారి 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి యందు ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుని యొక్క సొంత నిర్ణయం, అనాది నిర్ణయం ఇది. పరలోకంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, అన్ని క్రీస్తులో ఏకం చేయాలని పరలోకం దేవుడు ఉద్దేశించి నిర్ణయం చేసుకున్నది ఈ సంకల్పం. క్రీస్తు యొక్క బలి లేకుండా దేవునికి సంకల్పం లేదు, మనుషునికి విమోచన లేదు. కాబట్టి ఇటు దేవునికి ఇటు మనుషునికి ఇద్దరికి అవసరమైన ఒక విశేషమైన ప్రక్రియ క్రీస్తు యొక్క బలి. హెబ్రీయులకు 2వ అధ్యాయంలో పరిశుద్ధపరిచే దేవునికి, దేవత్వానికి, పరిశుద్ధపరచబడే నరునికి ఒక్కటే మూలము అని చెప్పిన ఈ విశేషమైన సంగతి క్రీస్తు బలిని గురించిన సందర్భం అన్నమాట. హెబ్రీయులకు 2వ అధ్యాయంలో అది 11వ వచనం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కటే మూలము. ఈ ఒక్కటే మూలము క్రీస్తు యొక్క బలి మూలం అవుతుంది. పరిశుద్ధపరచబడి దేవుడు పరిశుద్ధపరచాలని కోరుకున్నా క్రీస్తు యొక్క బలి కావాలి. నరుడు పరిశుద్ధపరచబడాలన్నా క్రీస్తు యొక్క బలి కావాలి. అందువల్ల పరిశుద్ధపరచబడి వారికిని పరిశుద్ధపరచు వారికిని ఒక్కటే మూలము ఒకరి సంగతులు చెప్పేశారు. కాబట్టి క్రీస్తు యొక్క బలి దేవుని అనాది సంకల్పంలో కీలకమైన పాత్ర వహిస్తుంటుంది. పరలోకమందు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, ఏకంగా సమకూర్చాలని ప్రభువైన యేసు యొక్క బలిలో దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుని సంకల్పంలో 2వ విశేషమైన కార్యక్రమం క్రీస్తునందు మనుషులను కుమారులుగా స్వీకరించటం. 2వ విశేషమైన కార్యక్రమం క్రీస్తునందు మనుషులను కుమారులుగా స్వీకరించడం అనేది దేవుని అనాది సంకల్పంలో 2వ కార్యక్రమం అయింది. ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో 3వ వచనం నుండి సంగతులు రాయబడున్నాయి. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 3వ వచనం నుండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు. క్రీస్తు ప్రభులో జరిగే కార్యక్రమం ఇది. క్రీస్తు ప్రభులో దేవుడు చేయడానికి ఉద్దేశించిన, మానవ జాతికి చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఏమంటే క్రీస్తు ప్రభులో మనుషులను తనకు కుమారులుగా స్వీకరించాలని ఉద్దేశించాడు. కుమారులుగా స్వీకరించాలని ఉద్దేశించాడు. కాబట్టి 4వ వచనం, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసు క్రీస్తునందు మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమును ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తును మనం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తునందు దేవుడు చేసిన సంకల్పంలో 2వ విశేషమైన సంగతి ఏమంటే తన ప్రియనియందు క్రీస్తు ప్రభునందు తను ఉచితంగా, అది ఉచితమైన కార్యక్రమం అనుగ్రహించిన తన కృపమేమో కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. దేవుడు సొంతంగా ఆలోచన చేసిన ఆయన సంకల్ప ఏర్పాటు. సంకల్పం అంటే ఏర్పాటు. ఏం చేశాడంటే యేసుక్రీస్తునందు మనల్ని తనకు కుమారునిగా స్వీకరించాలని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎలా నిర్ణయించుకున్నాడంటే క్రీస్తు ప్రభులో వచ్చిన వారిని కుమారునిగా స్వీకరించాలని ముందు ఏర్పాటు. అది క్రీస్తు ప్రభు యొక్క బలిని ముందుగా ఏర్పాటు చేశాడు. ఆ బలి యందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభులోనికి వచ్చిన వారిని తన కుమారునిగా స్వీకరించాలని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది విశేషమైన సమాధానం. దేవుని యొక్క ముందు ఏర్పాటు అది. దీన్ని మనుషులు ఒక్కరంగా మార్చడానికి వీలుండదు. మార్చడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ
దేవుని అనాది ఏర్పాటు ఇది అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, గలతీ 4వ అధ్యాయం 4వ వచనం నుండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. అంటే ఎప్పుడంటే అప్పుడు క్రీస్తు భూమి మీదకి రావడానికి వెళ్ళలేదు. ఎప్పుడు రావాలని ఏర్పాటు చేశాడో అప్పుడే రావాలి ఆయన. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని కుమారులుగా స్వీకరించాలని ఆలోచన చేశాడే. స్వీకరించే పుత్రులు దత్తపుత్రులు, స్వీకృత పుత్రత్వము పొందేవారు అన్నమాట. కుమారులుగా స్వీకరించాలని ముందుగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, కాలము పరిపూర్ణమని దేవుడు తన కుమారుని పంపాను. ఆయన క్రీస్తు ప్రభు స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రంలో పడిన వారిని విమోచించి, కానీ ధర్మశాస్త్రంలో పడిన వాడు ఆయన. మరి మీరు కుమారుడు అయినందున నాయన తండ్రి అని పిలిచి తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలో పంపించాడని చెప్పాడు. కాబట్టి కుమారులుగా స్వీకరించి ఈ కార్యక్రమం దత్తపుత్రులుగా స్వీకరించి ఏర్పాటు దేవుని అనాది ఏర్పాటులో భాగమైంది. అది క్రీస్తులోనికి వచ్చిన వారిని కుమారులుగా స్వీకరించాలని దేవుని అనాది ఏర్పాటు ఉంది. అందువల్ల ఏర్పాటులోనికి మనుషులను పిలవటం జరిగింది. అనాది ఏర్పాటును అనుసరించి ఏర్పాటులోనికి మనుషుల్ని పిలవటం జరిగింది. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం సమాచారం రాబడింది. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి అనాది ఏర్పాటును బట్టి దేవుడు ఏం చేశాడంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు. ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు. ఎలా పిలిచాడు? పిలిచిన దేవుడు ఎలా పిలిచాడు? నేను చిన్నప్పుడు ప్రార్థనలకు వెళ్ళేవాడిని. భయంకరమైన భక్తి, పెద్దోళ్ళ మాటలు నమ్మేవాడిని. నన్ను మోసగాడు నడిపించారు చిన్నతనంలో. మోసగాడు ఏం చెప్పేవాడంటే, నీకు పిలుపు వచ్చిందా అనేవాడు. పిలుపు వచ్చిందని అనేటప్పుడు పిలుపు అంటే ఏంటి, పిలుపు అంటే ఏంటి, ఆ పిలుపు అంటే ఏమిటని ఆయన అడిగాను. పిలుపు అంటే ఏంటంటే, నువ్వు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన వాళ్ళు అక్కడ నువ్వు లెగకూడదు. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే అట్నే ఉండిపోవాలి. అప్పుడు నేను మీకు పిలుపు వస్తుంది. సమయాలు అని పిలుపు వచ్చింది చూసావు, సమయాలకి తెలియనప్పుడు అలాగే నీకు పిలుపు వస్తుందని చెప్పావు. నేను నమ్మాను, ఏం చేసేది తెలియదు కదా, నమ్మి ఏం చేశానంటే నేను కూడా అలాగే ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చున్నా. రాత్రి పూట కడుపు మాడిపోతుంది, చిన్న వయసు, కడుపు మాడుతుంది, ఉపవాసం. అప్పటికి ఏడ్చాను, కాసేపు ఏడ్చి పడుకున్నా. ఏం రాదు. తెల్లరు వచ్చాను, అయ్యా మరి అరే నీ పిలుపు రాలేదయ్యా, అట్టయితే నీ బతి సరిగా ఉండలేదు అన్నాడు. ఎలా పిలుపు వస్తుంది అని గ్రంథం చెప్పిందో దౌర్భాగ్యం చెప్పాల. తనకి తెలిస్తే కదా వచ్చిన గొడవ. పిలుపు ఎలాగొస్తుందో గ్రంథం చెప్పింది. 2వ దశలోనిక 2వ అధ్యాయంలో, 2వ దశలోనిక 2వ అధ్యాయం పిలుపు ఎలాగొస్తుందో గ్రంథం తేటగా ఎలా తెలియజేస్తుంది. 11వ వచనం నుండి, ప్రభువన్న ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని. అది సమాచారం. దేవుడు ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు? ఆది నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఆది నుండి ఏర్పాటు చేసుకుని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులైనా. అసలు సంగతి వచ్చింది 14వ వచనంలో, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను అనేసి.
అపోస్తలుల యొక్క సువార్త వలన పిలుపు మనుషులకు అందుతుంది. అపోస్తలుల సువార్త వలన పిలుపు అందుతుంది. అంతేగాని వేరొక రకంగా పిలుపు ఉండదు. దేవుని అనాది సంకల్పంలో రక్షించబడటానికి పరమదేవుడు ఏర్పాటు చేసింది అపోస్తలుల యొక్క స్వార్థ పిలుపు వినాలి అనే ఒక విశేషమైన ఏర్పాటును చేశాడు. ఆ పిలుపు ద్వారా తన కుమారుని యేసుక్రీస్తు యొక్క సహవాసానికి పిలిచాడు. క్రీస్తు ప్రభు యొక్క సహవాసంలో మనుషులు దేవుని కుమారులుగా స్వీకరించబడటానికి ఏర్పాటు చేశాడు. అలాగూ క్రీస్తు ప్రభు యొక్క సహవాసం మీద వచ్చిన పిల్లలు దేవుని కుమారులై పిలుపునకు లోబడి సహవాసం చేసే వారై నాయన తండ్రి అని పిలిచే కుమారుని యొక్క ఆత్మను పొందిన వారై దేవుని ఇంటి వారై జీవించడానికి ప్రత్యేకమైన ఏర్పాటు. ఈ దేవుని అనాది సంకల్పం బట్టి జరిగిన విశేషమైన కార్యక్రమం. కాబట్టి రెండవ దేవుని సంకల్పంలో రెండవ విశేషమైన సంగతి ఏమంటే, మొదటిది క్రీస్తు యొక్క బలి. ఆ బలి ద్వారా దేవుడు మనుషులను పిలుస్తాడు. ఆ బలి అందు విశ్వాసం ఉంచడానికి అపోస్తలుల యొక్క సువార్త ద్వారా పిలుస్తాడు. ఈ పిలుపు సంబంధించింది మూడవ విశేషమైన సంగతి అపోస్తలుల యొక్క బోధ. దేవుని సంకల్పంలో మూడవది అపోస్తలుల బోధ. ఇది దేవుని సంకల్పంలో భాగమైంది. ఏ బోధ అంటే ఆ బోధ చేయటం కాదు. బోధకుడు తనకి ఇష్టం వచ్చిన అంశాన్ని ఏరుకోవటం కాదు. మనుషులను ఏదో ఆకర్షించడానికి గిమిక్కులు చేయటం కాదు. అదే ఏం బోధ చేయాలో పరమ దేవుడు అనాదిలో ఏర్పాటు చేశాడో. రోమీయులకు 16వ అధ్యాయం. ఇది గిమిక్కుల వలన జరిగే కార్యక్రమం కాదు. రోమీయులకు 16వ అధ్యాయంలో 25వ వచనం నుండి సమాచారం రాబడి ఉంది. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచి. ఇప్పుడు ఎప్పటి నుంచి రహస్యంగా ఉంది ఇది? అనాది అంటే ఎప్పటి నుండి? లోకం పుట్టుక మునుపు ఇది రహస్యంగా ఉంది. అనాది అంటే లోకం పుట్టుక మునుపు, జగత్తు పునాది వేయబడక మునుపు. ఆ మాట చెప్పాను నేను మీకు, మళ్ళీ అంటున్నా. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. ఆది యందు భూమి అనాది అంటే ఆది లేనప్పుడు, అంటే సృష్టి లేనప్పుడు అన్నమాట. సృష్టి లేకమునిపే ఏ బోధ మనుషులు వినాలో దేవుడు నిర్ణయించి పెట్టాడో. ఏదంటే చేయటం బోధ కాదు. చదువుతాం మరొక సంగతి మరోసారి. 16వ అధ్యాయం 25వ వచనం. సమస్తమైన జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు బయలుపరచబడిన మర్మం. కాబట్టి ఇది అనాది నుంచి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు బయలుపరచబడిన మర్మం. నిత్యదేవుని ఆజ్ఞల ప్రకారం ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలుపబడి ఉంది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను. ఏ మర్మమును అనుసరించి? అనాది మర్మమును అనుసరించిన అపోస్తలుల యొక్క సువార్త. అనాది మర్మం ఎలాగొస్తుందో మనుషులకు. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం సమాచారం రాబడి ఉంది. ఆమోసు 3 7వ వచనం, 756వ పేజీ. తన సేవకులకు ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. తాను ఏదైనా సంగతి సంకల్పించాడు అనుకో పరమ దేవుడు, ఏం చేస్తాడన్నమాట? ప్రవక్తలకు తెలియజేస్తాడు. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, తన సేవకుడైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అందువల్ల అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, అనాది మర్మము పాత నిబంధనలు ప్రవక్తలకు తెలియజేయబడింది.
ఆ ప్రవక్తలకు తెలియజేయబడిన మర్మమును అనుసరించింది నా సువార్త. నా సువార్త క్రొత్తది కాదు, ఇది కల్పించింది కాదు. అనాది దేవుని మర్మాన్ని అనుసరించి ప్రకటించబడింది. మరోసారి సమస్తమైన జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు బయలుపరచబడిన మర్మం నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్త లేఖనముల ద్వారా వారికి తెలియపబడినది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడు అద్వితీయ జ్ఞానవంతులైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని అనాది మర్మమైన క్రీస్తు ప్రభు యొక్క బలి, అనాదిలో దేవుడు మనుషులను కుమారులుగా స్వీకరించే రెండవ కార్యక్రమం. ఈ స్వీకరించడానికి మన దేవుడు ఏర్పాటు చేసిన పిలుపు అపోస్తుల యొక్క బోధ దేవుని అనాది సంకల్పమును అనుసరించింది. 1 కొరింథీ 2వ అధ్యాయం. 1 కొరింథీ 2వ అధ్యాయంలో సమాచారం రాబడింది. సంకల్పాన్ని ఇప్పుడే వివరించడానికి ఆలోచించేట్లే సంకల్పాన్ని పరిచయం చేస్తున్నాను. కాబట్టి 2వ అధ్యాయం 1 నుండి, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడిని కాను. కాబట్టి దేవుని అనాది మర్మాన్ని ప్రకటించడానికి వాక్చాతుర్యం అవసరం ఉండదు, జ్ఞానాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉండదు. ఈ రెండు స్వార్థకు వ్యతిరేకమైనవి. సహోదరులను నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించి వచ్చిన వాడని కాను. నేను యేసుక్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిలుపుకుందని నిశ్చయించుకుంటుంది. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ వద్ద ఉంటుంది. ఏం కథ అసలు ఏంటి, ఎందుకు అనుకున్నాం? ఎందుకంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. ఈ రోజున భూమి మీద క్రీస్తు యేసునందు విశ్వాసులైన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, కాదంటలేదు. కానీ వారి విశ్వాసం ఎవరి జ్ఞానం మీద ఆధారం చేసుకొని ఉంది? అది ప్రశ్నార్థకమైన సమాచారం. నీ విశ్వాసం ఎవరి జ్ఞానం మీద ఆధారపడి ఉంది? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది విశేషమైన సంగతి. కాబట్టి అపోస్తలుల బోధనలో విశేషమైన సంగతి ఏమంటే, నీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అపోస్తలుల బోధ యొక్క విశేషమైన సమాచారం అది. మళ్ళా చదువుతున్న 4వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని వల్లని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించడను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక. ఏం తెలివయ్యా అనిపించుకోవట్లేదు. పరిశుద్ధాత్మయో దేవుని శక్తి కనపరిచిన దృష్టాలను వెలిగించింది. పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాం. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోయి ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరుగైండనంటే దాచబడి ఉంది. ఎప్పటి నుండి? జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమని నిర్మించాడు. లోకం పుట్టక ముందుగానే దీనిని దేవుడు మన మహిమని నిర్మించాడు. కాబట్టి ఆ జ్ఞానం మీద నీ విశ్వాసం ఆధారపడాల్సిన అవసరం ఉంది. మనుషుల జ్ఞానం మీద ఆధారపడిన విశ్వాసము దేవుని సంకల్పానికి సంబంధించింది కాదు. కాబట్టి మనుషుల జ్ఞానం మీద మనుషులు విశ్వసించితే దేవుని సంకల్పంలో భాగస్వాములై ఉండరు, దేవునికి చెందిన వారై ఉండరు. అది విశేషమైన సమాచారం. అందువల్ల ఏం చెప్పాడంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకునే వాళ్ళని
నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతంలో వినియోగించుతుంది. ఆయనను పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాయి. ఏ జ్ఞానం అదే? అది లోక జ్ఞానమే కాదు, నిరర్ధకులైపోయి ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించడం. అది మరుగయ్యుడను. ఎప్పటి నుండి? జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మీద నియమించాడు. అది మనుషులు ఎవరికి తెలియదు. అది వారికి తెలుసుండినా మహిమ స్వరూప ప్రభుత్వ సిలువైపోయింది. అందువల్ల ఏమి ప్రకటించాలి అనే సంగతి దేవుడు అనాదిలో ఏర్పాటు చేశాడు. నీకు ఇష్టం వచ్చిన టాపిక్లు మాట్లాడటం దేవుని సంకల్పంలో భాగం కాదు. ఒకవేళ మనుషుని ఎంతగా ఆకర్షించినా సంకల్పంలో భాగం కాదు. ఒకవేళ నీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని ఉంటే నువ్వు సంకల్పంలో మా భాగస్వామ్యం కాదు. నీకు దేవునికి, నీకు కృష్ణబాబుకి, నీకు దేవుని సంకల్పానికి, నీకు రక్షణకు సంబంధాలే లేవు. అలాగనే పరమానంద దేవుడు అనాదిలో లోకం పుట్టక మునుపు మనుషుడు ఏమి విశ్వసించాలో సంగతి తేటగా సూచించి ఆయన స్థిరపరిచాడు. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదనే ఒక విశేషమైన సంగతి గ్రంథంలో ఉంది. నాలుగవ విశేషమైన సంగతి, దేవుని సంకల్పంలో నాలుగవ విశేషమైన సంగతి, అనాదిలో దేవుని యొక్క ఏర్పాటు ఇది. మొట్టమొదటిది కృష్ణుడి యొక్క బలి, రెండవది మనుషులను కుమారులుగా స్వీకరించడం నీకు దేవుని సంకల్పం, మూడవది అపోస్తలుల యొక్క బోధ, నాలుగవది ఎఫెసీయులకు 1:3 అధ్యాయంలో సమాచారం రాబడింది. మనం ఏం ఊహించాల్సిన పని లేదు. ఊహించితే ఊహించిన వాడు శాపగ్రస్తుడు. వాస్తవమైన సంగతి, నేను 4వ వచనం సంగతికి వెళ్ళక ముందుగా ఇంకో విశేషమైన సంగతి ఇక్కడ నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. పరిస్థితి ఏంటంటే, సువార్త అనేది దేవుని అనాది సంకల్పమును అనుసరించి అపోస్తలులకు అప్పగించబడింది. వారు బోధించిందే బోధ, వారు ప్రకటించిందే విశ్వాసం. దాని మీద విశ్వసించిన వాడే సంకల్పంలో భాగస్వామి. దానికి భిన్నమైంది దేవుని సంకల్పంలో భాగం కాదని చెప్పడానికి గలతీయులకు 1వ అధ్యాయం 6వ వచనం సమాచారం రాబడింది. అపోస్తలుల బోధకు భిన్నమైంది ఏదైనా దేవుని సంకల్పంలో భాగం కాదు అనే సంగతి దేవుడు సూటిగా మాట్లాడేశాడు గ్రంథంలో. గలతీయులకు 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి సమాచారం రాబడింది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన, ఎవరి ద్వారా పిలిచాడు? అపోస్తలుల సువార్త ద్వారా పిలిచాడు. మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోతుడుగా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఏంటి ఆశ్చర్యం అయిపోతుంది? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు తిరిగి వెళ్ళిపోయారండి. ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపుకొని కలవరపరచేవాడు మీలో కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక అంటే నేను కాదు సుమి, మేము అనే మనిషి అపోస్తలుడు, అపోస్తలుల ప్రతినిధి. కాబట్టి పౌలు అపోస్తలులకు ప్రతినిధిగా మాట్లాడుతాడు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒకటి, మేమైనను పరలోకమును వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన ఎలా? హై బాబు, పరలోక దూత కూడానా? మరి భూలోకం నరుల సంగతి ఏంటి? ఈ రోజున జరుగుతుంది అంటే ఇన్ని రకాలైన సువార్తలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని రకాలైన సంఘాలకు ఆధారమైన ఇన్ని రకాల సువార్తలే కదా. ఒక సంఘానికి ఆధారమైన ఒక సువార్త. ఎన్ని సువార్తలు వచ్చినాయి, రకాలైన సంఘాలు ఏర్పడ్డాయి. అవును, వాస్తవమైన సంగతి. ఆ బోధ సంఘాన్ని తీసుకొచ్చింది, లేకపోతే ఆ బోధ గ్రూప్ని తీసుకొచ్చేసింది. అలాగొచ్చేసాయి. కాబట్టి వారు ప్రకటించిందే ఏం జరుగుతుందో తెలుసు నీకు. వారు ప్రకటించితే లోకంలో ఇన్ని గ్రూపులు రావు గ్యారంటీ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో
ఇన్ని గ్రూపులు రావడానికి కారణం ఏమంటే అన్ని రకాలైన సువార్తలు ఉన్నాయి అన్నమాట. అన్ని రకాల సువార్తలు ఉన్నాయి అంటే అవి మనుషుల జ్ఞానం ఆధారపడి చేసుకునే కానీ దేవుని శక్తి, దేవుని సంకల్పాన్ని ఆధారం చేసుకుని అవి ఉండటానికి అవకాశం ఉండదు. యోహాను సువార్త 17వ అధ్యాయం సమాచారం రాబడింది. ప్రభువైన యేసు యొక్క ఆఖడాప్టి కోరికలాగా అది. వాస్తవానికి మళ్ళీ అంటున్నా, నాకు తెలియదు కానీ మరణశిక్ష మన దేశం వాళ్ళు విధించారనుకో, ఊరి రేపు నాకు ఖాయం అనుకో, నా సంగతే చెప్తాను, మీకెందుకు ఎవరు ఎందుకు మన గొడవ, నాకు రేపు ఊరి ఖాయం అనుకో, అప్పుడు నన్ను దగ్గరికి వచ్చి అధికారులు ఎవరు అడుగుతారు, అబ్బాయి నీకు ఆఖరి కోరిక ఏమైనా ఉందా అని. అప్పుడు నా ఆఖరి కోరిక ఏదో నేను చెప్పేస్తాను, వారు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. అలాగున ప్రభువుని పరలోకమందు దేవుడు ఈ ఉద్దేశించి సంకల్పించిన క్రిస్మస్ యొక్క బలి తెల్లారి జరగబోతుంది. తెల్లారి జరగబోయేటప్పుడు తన ఆఖరి కోరికగా ప్రభువుని యేసు కోరిక తెలియజేస్తున్నాడు. నా ఆఖరి కోరిక ఇది, సాగు ముందు కోరిక. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయంలో చావుకు ముందుగా ప్రభువుని యేసు కోరిక ఇది. జాగ్రత్తగా గమనిస్తాం. 20-21 వచ్చిన సమాచారం రాబడింది. ప్రభువుని యేసు ఎదుట 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది ఒకడు బయటికి వెళ్ళిపోయాడు, 11 మంది నిల్చున్నారు. వాని గురించి ప్రార్థన చేస్తున్నాడు ప్రత్యేకించి. మరియు నీవు నన్ను పంపితమని, ఎవరెవరు పంపాడంట? తండ్రి అని దేవుడు కృష్ణ, నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారంటే అపోస్తలులు తను ఎదురు కూర్చున్నారే, వారును మన యందు ఏకమై ఉండవనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఎన్ని గ్రూపులు కావాలా? ఏకమై ఉండవలని. కాబట్టి అపోస్తలుల యొక్క బోధలో మనుషులు విశ్వసించితే అందరూ ఒకటే గుంపు అయి ఉంటారు. ఇన్ని చీలికలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా శాపగ్రస్తమైంది అన్నమాట. అందువల్ల అపోస్తలుడు పౌలు చెప్పాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మేమే మళ్ళీ తిరిగి వచ్చి మార్చుకుని మాట్లాడామనుకో, మేమైనా ఆఖరికి పరలోకం నుంచి ఒక దూత వచ్చి మాట్లాడినా అతను శాపగ్రస్తులైన కూడా ఉండదు కాక అని చెప్పేసి ప్రత్యేకించి. అందువల్ల ఇన్ని రకాలైన సంఘాలకు, గ్రూపులకు అన్ని రకాలైన బోధల ఆధారం. అపోస్తలుల బోధ అయితే, లోకంలో ప్రకటించబడేది కేవలం అపోస్తలుల బోధ అయితే మనుషులందరూ ఒక్కటే ఉంటారు. అది సంకల్పంలో భాగమైంది. 4వ విశేషమైన సంగతి అన్నాను, ఇప్పుడు 4కి వెళ్తున్నాను. ఎఫెసీయులకు 3వ అధ్యాయంలో 4వ విశేషమైన సంగతి. మొదటిది క్రీస్తు యొక్క బలి, రెండవది క్రీస్తునందు దేవుడు కుమారులుగా స్వీకరించే ఏర్పాటు, మూడవది అపోస్తలుల యొక్క బోధ, నాలుగవది 3వ అధ్యాయంలో ఎఫెసీ 3వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. 8వ వచనం నుండి, ఎఫెసీయులకు 3వ అధ్యాయం 8వ వచనం నుండి, దేవుడు మన ప్రభువుని క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం. ఎప్పుడు సంకల్పం? అది అనాది సంకల్పం. ఎప్పుడు చేశాడు దేవుడు? క్రీస్తు యేసులో అనాదిలో చేశాడు. కాబట్టి దేవుడు మన ప్రభువుని క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలోని ప్రధానులకు, అధికారులకు సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానం తెలియజేయాలని ఉద్దేశించి, భయంకరమైన ఉద్దేశం, సంకల్పంలో భాగమైనది. పరలోకంలోని ప్రధానులకు, అధికారులకు దేవుని గురించి ఎక్కువ తెలిసిన, భూలోకం నుండే సంఘానికి, క్రీస్తు సంఘానికి దేవుని సంకల్పం ఎక్కువ తెలిసిన. ఎవరికి ఎక్కువ తెలుసు? ఎక్కువ తెలిసిన వారు, తక్కువ తెలిసిన వారు ప్రకటన చేయడం సహజమైన సంగతి కదా. కాబట్టి ఎక్కువ తెలిసిన వారు సంఘం అయితే, తక్కువ తెలిసిన వారు పరలోకంలోని ప్రధానుల అధికారులు అయితే, ఎక్కువ తెలిసిన సంఘం ద్వారా తక్కువగా ఎరిగిన పరలోకంలోని ప్రధానులకు, అధికారులకు సంఘం ద్వారా దేవుడు తన నానా విధమైన జ్ఞానం తెలియచేయాలని ఉద్దేశించాడు. సంకల్పంలో 4వ విశేషమైన సమాచారం. మనుషులకు బోధించడం పెద్ద విశేషమైన సంగతి కాదు.
మనమై ప్రక్కన నేను ఇప్పుడు మీతో మాట్లాడే పెద్ద విశేషం, దీంట్లో పెద్ద విశేషమైన సంగతి ఏం లేదు. నేను మీరు అక్కడికి వెళ్ళి స్వాట్ చెప్తున్నాను కదా, పెద్ద విశేషమైన సంగతి కాదు. ఇప్పుడు జరగాల్సిన సంగతి ఏమన్నమాట, సంఘం ద్వారా పరలోకంలోని ప్రధానులకు అధికారులకు దేవుడు నానా విధంగా తెలియాల. అది సంకల్పంలో భాగం. అద్భుతమైన సంకల్పం అది. 1 పేతురు 1వ అధ్యాయంలో, దాన్ని ప్రస్తుతం సంపూర్ణంగా వివరించలేను కాబట్టి ఊరికి నేను దొల్లేస్తున్నాను. 1 పేతురు 1వ అధ్యాయంలో ఒక సంగతి ఆలోచించేద్దాం. మీకు కలుగు ఈ కృపను గుర్చి 10వ వచనం నుండి, మీకు కలుగు ఆ కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గుర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చి వాటి తరువాత కలుగు మహిమను గుర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చును దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడి దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడకూర్చున్నారు. తొంగి చుట్టమంటే నేరుగా చూడలేరా, నేరుగా చూసే ప్రక్రియ కాదు అది. తొంగి చూడటమంటే రహస్యమైన దాన్ని నేరుగా చూడటానికి అవకాశం లేనివాడు తొంగి చూస్తుంటాడు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడకూర్చున్నారు. ఏ కార్యాలనయా? మీకు కలిగే కృప ఉందే, మీకు తెలుపబడిన సంగతులు ఉన్నాయే, దాని గురించి సమాచారం. మీకు కలుగా కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యొద్దన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమను గుర్చి వాటి తరువాత కలుగు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి వలన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడి దేవదూతని కార్యములు తొంగి చూడగోరుచున్నారు. వాస్తవానికి పరలోకం నుండే ప్రధానులకు అధికారులకు క్రీస్తు యొక్క మరణంలో ఆ మరణం తీసుకొచ్చే పరిణామాలు, లోకంలో తెచ్చే పరిణామాలు ఎలాంటివో ఎరుగకపోతే క్రీస్తు యొక్క మరణము మానవ జీవితంలో ఎలాంటి పరిణామం తీసుకొచ్చిందో అది ప్రదర్శించితే దేవదూతలు ఆ సంగతులు తెలుసుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నారు. దేవదూతలు ఈ కార్యము తొంగి చూడబోతున్నారు. ఇలాంటి మహత్తరమైనది దేవుని సంకల్పంలో 4వ విశేషమైన భాగం. దేవుని సంకల్పంలో 5వ భాగం ఉంది. పరిచయం చేసి వదిలిపెట్టేస్తాను మిమ్మల్ని బోరు కట్టకుండా. రోమీయులకు రాసిన పత్రికలో వింటున్నారని విసిగించడం ధర్మం కాదు. అందువలన 5వ సంగతి మీకు పరిచయం చేసేయండి, వదిలిపెట్టేసాను అన్నమాట మిమ్మల్ని. రోమీయులకు 8వ అధ్యాయం. ఇరవై 22వ వచనం నుండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున, అదిగో సంకల్పం ఉంటుంది, సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠులట్లు దేవుడు ఎవరిని ముందుకు ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారగినట్టుగా ముందుగా నిర్ణయించాను. దేవుడు ఏమో నిర్ణయించాడంటే ముందుగానే జగత్తు పునాది వేయబడక ముందు నిర్ణయించిన సంగతి ఏమంటే ఎవరిని దేవుడు తన కుమారులుగా క్రీస్తులో స్వీకరిస్తాడో
ఆ స్వీకరించబడిన కుమారులు ఏం కావాలంటే క్రీస్తు ప్రభు లాంటి మనుషులు కావాలి. అలా ఎదగాలని దేవుడు అనాథలో సంకల్పించాడు. అందువల్ల పసిపిల్లగా జీవితం కొనసాగించడం దేవుడి సంకల్పంలో భాగం కాదు. ఏదో 4 సంగతులు తెలుసుకున్నాం, 10 సంగతులు విన్నాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం, ఇది భక్తి అనుకున్నాం అంటే కుదిరే కార్యక్రమం కాదు అది. అందువల్ల దేవుడు అనాది సంకల్పంలో ఏర్పాటు చేసింది ఏమంటే, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడో క్రీస్తులో కుమారులుగా స్వీకరించడానికి, వారు తన కుమారుని యొక్క సారూప్యము గలవారగినట్లు క్రీస్తులో బ్రతకాలని ఉద్దేశించాడు. అందువల్ల భూమి మీద క్రీస్తుని పంపించి తన సంకల్పంలో ప్రజలు ఎలా బ్రతకాలో వారికి అర్థం కావడానికి ఒక నమూనా ముందుగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. డెమాన్స్ట్రేషన్ జరిగిందన్నమాట. క్రీస్తు ప్రభు వచ్చాడు, దేవుని ఎదుట నరుడు ఎలా బ్రతకాలో ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవుని ఎదుట మనుషులు బ్రతకాలని కోరుకున్న సంకల్పం కోరుకుందని నాగలాగా బ్రతకాలరా మీరు అని చూపించాడు. ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో 11వ వచనం నుండి, ఎఫెసీయులకు 4వ అధ్యాయం 11వ వచనం నుండి, మనమందరము ఒకరిద్దరు ముగ్గురు కాదు, మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది, అంటే దేవుని కుమారుని గురించి అందరూ ఒకేలాలే. ప్రస్తుతం రకరకాలైన జ్ఞానంలో దేవుని కుమారుడు అంటే ప్రస్తుతం రకరకాలైన జ్ఞానం ఉంది. దేవుని కుమారుని గురించి కొందరు ఏమంటున్నారంటే, మీకు తెలిసినట్టు ఇందాక మన బాబు తెలియజేసినట్టు, ఒకప్పుడు ఆయన తండ్రిగా ఉన్నాడు, తండ్రి అయినవాడు కుమారుడు అయ్యాడు, సిలువెక్కాడు, సమాధి చేయబడ్డాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మక ఆకారంలో వచ్చాడు. దేవుని కుమారుడు అంటే ఈ డ్రామా వేశాడు, దేవుని కుమారుని గురించి నమ్మే కొంతమంది ఉన్నారు. దానికి భిన్నంగా అది తప్పు అని చెప్పడానికి మరొక బ్యాచ్ బయలుదేరింది. ఆ బయలుదేరిన బ్యాచ్ దేవుని కుమారుని గురించి ఏమందంటే, పరలోకంలో దేవదూతలు ఉన్నారు, ఆత్మలు ఉన్నాయి, వగారాలు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి దేవుని సంపూర్ణతకు తగినంత లక్షణాలు సాధించిన ఆ వ్యక్తికి దేవుడు కుమారుడు అని పేరు పెట్టాడు. అలాంటి అనేక మంది కుమారుడు భూమి మీద కావాలని దేవుడు నరులను చేశాడని ఒక వక్రమైన డాక్టర్ ఒకటి ఉంది. దేవుని కుమారుడు అంటే అదంట. దానికి భిన్నంగా ఇంకో డాక్టర్ వచ్చింది. అది అలాగుంటే ఇంక 3వ డాక్టర్ ఇంకొకటి వచ్చింది. 3వ డాక్టర్ ఏంటంటే, దేవుని కుమారుడు అంటే దేవుడు యేసుక్రీస్తును మొట్టమొదటిగా సృష్టించాడు కాబట్టి దేవుని కుమారుడు అంట. దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం లేదు, దీంట్లో సంకల్పం కాదన్నమాట. కాబట్టి దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో అందరూ ఏకమై ఉండాలి. ఒకరిని విశ్వాసం ఎలాగో మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది, ఇన్ని 3 రకాలైన డాక్టర్లు దేవుని కుమారుని గురించిన రకాలైన డాక్టర్లు ఉన్నాయంటే అర్థం ఏంటన్నమాట, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం లేదన్నమాట. కానీ దేవుని సంకల్పంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు కావాలి. ఆ తర్వాత అంటే సంపూర్ణ పురుషులు కావాలంటే ఏంటి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలి. కాబట్టి క్రీస్తు బాబు ఎలా భూమి మీద జీవించాడో, క్రీస్తు యందు కుమారులుగా స్వీకరించబడిన వారు అలాంటి కుమారులుగా బ్రతకాలి, రూపం దిద్దబడాలి. భూమి మీద పసిపిల్లలాగా జీవితం కొనసాగించడం కాదు, పసిపిల్లలాగా జీవించడం కాదని కలిసి ప్రత్యేకించి తెలియజేశాడు. 14వ వచనంలో, ఎఫెసీయులకు 4:14లో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయం చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కీర్తితోనూ గాలికి కొట్టుకొని పోవచ్చున్నట్లు కల్పింపబడిన ఈ ఉపదేశాలు ఏమన్నమాట, కల్పించబడ్డాయి, మనుషులు కల్పించినాయి. కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము.
జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం మిక మీద పసిపిల్లమై ఉండి మనుషులు మాయోపాయం చేత వంచనతో తప్పు మార్గానికి లాగాలని కుయుక్తితో ఉపదేశాలు కల్పించిన దేవుని కుమారుని గురించిన అనేక రకాల ఉపదేశాలు లోకంలో ఉన్నాయి. కల్పింపబడ్డ ప్రతి ఉపదేశంని అటు ఇటు కొట్టుకొని పోతుండకుండా ప్రేమ కలిగి సత్యం చెప్పు అన్ని విషయంలో క్రీస్తువులా ఉంటే ఎదగాలి. దేవుని అనాథ సంకల్పంలో పరలోకమందు దేవుడు క్రీస్తువును భూమి మీదకి పంపించి అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడికి కావాల్సిన రక్తమాంసంలో నిలబెట్టి రక్తమాంసంలో పాల్గొడిన క్రీస్తువు భూమి మీద జీవించిన రూపం ఒకసారి డెమాన్స్ట్రేషన్ అయిపోయిన తర్వాత పరలోకమందు దేవుడు ఏమన్నాడంటే, నేను సంకల్పం ప్రకారం ఎవరిని కుమారులుగా స్వీకరించానో వారుదిగో ఆయనలాగా బ్రతకాలి అని దేవుని అనాది సంకల్పం భాగమైంది. అందువల్ల పసిపిల్లలుగా బ్రతకటం కాదు దేవుని సంకల్పంలో. క్రీస్తుని గురించి తెలుసుకున్నావా, ఎరిగావా, ఆయన గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందితే ఆయన రూపంలాగా జీవితం మలుచుబట్టడానికి ఆయన ఎలా జీవించాడు, ఎలా మాట్లాడాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా మసులుకున్నాడు, ఎలా పాపాన్ని ఎదుర్కొన్నాడు, జయించాడు, ఆ రూపంగా కొనసాగాలే కానీ మరొక రూపంగా జీవితం జీవించేది దేవుని సంకల్పంలో భాగం కాదు. దేవుని అనాది సంకల్పంలో ఈ 5 ప్రత్యేకమైన సంగతులు ఉన్నాయి. జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మొదటిది, దేవుని సంకల్పంలో క్రీస్తు యొక్క బలి కీలకమైన పాత్ర వహిస్తుంది. 2, ఆ క్రీస్తు యొక్క బలి యందు విశ్వసించిన వారిని, విధేయులైన వారిని కుమారులుగా స్వీకరించడానికి దేవుడు సంకల్పించాడు. ఈ కుమారులైన వారిని పిలవటానికి అపోస్తుల బోధన ఒకటి ఏర్పాటు చేసి పెట్టాడు. అపోస్తుల బోధన ద్వారా ఏర్పడిన సంఘం ఉందే ఆ క్రీస్తు శరీరమైన సంఘం. ఆ సంఘం ద్వారా పరలోకమైన ప్రధానులకు అధికారులకు దాని జ్ఞానం, నానా విధమైన జ్ఞానం తెలియచేయడానికి ఉద్దేశించాడు. అలాగా కార్యములు అలా జరుగుతుండగా భూమి మీద జీవించే దేవుని పిల్లలుగా స్వీకరించబడిన వారు, కుమారులను పడినవారు ఇక మీద పసిపిల్లలు కాకుండా వయసునందు వృద్ధి పొందుతూ క్రీస్తు కలిగిన రూపంలో జీవితాన్ని కొనసాగించాలి అనే సంకల్పాన్ని పరలోకమందు దేవుడు చేశాడు. బైబిల్ ఈ 5 పాయింట్ల చుట్టూ తిరుగుతుంటుంది. ఒకవేళ ఈ సంకల్పమే కొనసాగించడం జరిగితే ఆదికాండం నుండి వరుసనే దేవుని సంకల్పం ఎలా జరుపుకుంటూ వచ్చింది అనే సంగతులు మనం ఆలోచించవచ్చు. దానికి సందర్భమైన ఒక పుస్తకం నాది, దేవుని విమోచన సంకల్పం అనే పుస్తకం బయటకు వచ్చింది. కావాల్సిన వారు దాన్ని తీసుకొని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ నేను ఈ క్లాస్ ఇలాగే కొనసాగించడం అయితే దేవుని అనాథ సంకల్పంలో ఆ పుస్తకంలో నుంచి మొదటి నుంచి చివరి దాకా బైబిల్ ఎలా నడిచింది, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ సంకల్పం ప్రకారం ఎలా నడిచిందో ఆ సంగతులు వివరించడానికి ఆలోచన చేస్తాను. నమస్కారం.